రెండేళ్లలో రేవంత్ రెడ్డి కూలగొట్టడం తప్ప చేసిందేం లేదు. మా బతుకులన్నీ రోడ్డున పడేశాడు. ఎలా బతకాలో అర్థం కావట్లేదు. కేసీఆర్ సీఎం కాదు దేవుడు. అధికారులు ఇంకొక దగ్గర షాపులు కూలుస్తుంటే మా షాపులు కూడా కూలగొడతారా అని అడిగా. కానీ మీ షాపులు కూలగొట్టేది లేదు అని చెప్పి ఒక్కసారిగా వచ్చి మా షాపులు మొత్తం కొల్లగొట్టారు. మా తాత మా నాన్న తర్వాత మేము ఇక్కడే చిన్న షాప్ పెట్టుకొని బతుకుతున్నాం. అమ్మ నాన్న పిల్లలతో కిరాయి ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు బతకాలా చనిపోవాలా అర్థం కావడం లేదు. పోతామని చెప్పిండు. మీరు ముందు పోయి అడిగి ఒకవేళ తీసుకుందామని తీసేస్తామని పోయి అడిగినాం సార్. పక్కకెళ్ళే ఉండని ఏం లేవు, శ్యామ్లాల్ బిల్డింగ్ పడగొట్టి వెళ్ళిపోతామని చెప్పిండు. సరే అని మేము అక్కడే నిలబడినాం. డైరెక్ట్ ఈ గల్లీలో వచ్చేసింది. ఏం టైం ఇవ్వలేదు సార్. మొత్తం డబ్బలు గిబ్బలు అన్ని పడగొట్టించిండు. ఏం టైం ఇవ్వలే మనకు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎన్ని రోజులు కాదు సార్, మా తాత మా నాయన మేము చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మరి మీ మొత్తం షాప్ పోయింది. పరిస్థితి ఏంది? పరిస్థితి మొత్తం రోడ్డు మీద బతుకు వచ్చేసింది సార్. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థమైంది. చదువు రాదు, వేరే పని రాదు, ఏం రావు. ఇది చేసేది ఇది మా తాత చేసిండు, మా అయ్య చేసిండు, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా బతకాలి మాకు ఏం లేవు సార్. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అని ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు. ఎట్లా ఉన్నాయి ఇంకా మేము చెప్పేది ఏముంది సార్. మేము చెప్పేది మా బతుకు రోడ్డు మీద అంటే మాకు మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేసిండు. ఇంకా ఏముంది సార్. ఇంకా చెప్పాల్సి ఏమని. పిల్లలు ఉన్నాయి, అమ్మ నాయన, కిరాయి ఇల్లు, ఎట్లా బతకాలా అర్థమవుతాలే. బతకాలనా చచ్చిపోవాలన్నా ఇప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? అరే ఆయన దేవుడు అయ్యా, వాళ్ళ దేవుడు. కేసీఆర్ సీఎం కాదు, దేవుడు. వాళ్ళ దేవుడు, మేము జనాలం. అట్లా ఉంది మార్పు చేస్తున్నారు కదా సార్. ఇంకా ఏం చేస్తారు, మస్తు చేస్తున్నారు. ఏం చేసిండు మార్పు? అరే చెప్పేది ఏమున్నాయి సార్, మీకు కనిపిస్తలేరా? కూలగొట్టడం, ఓల్డ్ సిటీలో ఇల్లు చేస్తలే. ఇంకా ఏం చేయాలి సార్? మొత్తం కూలగొట్టడం తప్ప ఏం లేవు సార్. ఏముంది చెప్పండి. మనకి ఏదైనా చేస్తున్నారంటే ఏదో మా పల్లె కొట్టించు, పర్వాలేదు పల్లె కొట్టించు. మాకు ఏదైనా దారి ఉండాలి, మాకు దారి చూపించాలి, ఏదో నడిపియాలి. ఏం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఏం లేవు సార్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. చెప్పడానికి ఏమో మాటలు కూడా వస్తలేవు నోరు. ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే ఏంది పరిస్థితి? ఇంకా ఏం చచ్చిపోయా. చెట్టు వదిలేసిండు కదా, చెట్టుకి తాడు కట్టి చచ్చిపోవాలి. ఇంకా మనకు ఏం రావు సార్. మనకు చదువు రావు, వేరే పని రావు, ఏమి రావు. చేసేది ఇది మా తాతయ్య చేసిండు, మేము చేస్తాం. అయ్యా చేసిండు, ఏం చేయాలి సార్ ఇప్పుడు చెప్పండి. ఎక్కడ పోయి బతుకుతాం అర్థమైతలే. వాళ్ళే అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో దారి చూపించాలి. బతకాలంటే మనం ఎట్లా బతకాలి? 2 సంవత్సరాల నుంచి నీకు వచ్చింది ఏం లేదు గవర్నమెంట్ నుంచి. అదే సార్, అది మొత్తం స్టార్టింగ్ నుంచి అది రియల్ ఎస్టేట్ అన్ని వలగొట్టి ఉన్న వాళ్ళు పైసలు దాచుకుంటున్నారు. ఏం పరిస్థితి ఎట్లా వస్తుందేమో అని అందరు పైసలు ఉన్న వాళ్ళు దాచుకుంటున్నాం. మా నర్సరీ కూడా నడుస్తలేవు అంటే అది కూడా పోయింది ఇప్పుడు. అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా? ఇంకా ఏం లేవు సార్. ఏం లేవు. అన్న ఉన్న వాళ్ళు బతుకుంటాం, లేని వాళ్ళు లేరు. ఇగో ఈయన బేగంపేట నుంచి వచ్చింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా అని అడగడానికి వచ్చింది. మా చిన్నమ్మ కొడుకు. ఈయన పరిస్థితి బేగంపేటలో ఉంది. ఆయన పరేషాన్లో తిరుగుతున్నారు. మాది ఎట్లా అవుతుంది అని. ఆయన కూడా చిన్న ఒక చాయ్ బండి, ఒక డబ్బా థర్మాస్లో చాయ్ అమ్ముకుంటున్నాడు, ఒక గోడ కట్టుకొని. వాడు ఎట్లా చేయాలి ఇప్పుడు? ఆయన పరిస్థితి ఆయనకు ఉంది.